హాయ్ అండి. ఇవాళ స్పైసీ మంచి గ్రేవీతో చికెన్ కర్రీ చూపించబోతున్నాను. దీనికోసం లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, కొబ్బెర, జీడిపప్పు, యాలకులు, ఆకు ఇవన్నీ తీసుకొని గసగసాలు అన్నీ తీసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోండి. తర్వాత కొబ్బరిని సపరేట్గా రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత వాటిని తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మొత్తం అన్నిటినీ గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక 4 నుంచి 5 ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత మన గ్రేవీ కోసం అల్లం వెల్లుల్లి తీసుకొని ఒక 5 ఉల్లిపాయలు కట్ చేసి ఇలా వేసుకొని వాటిని మెత్తగా మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని, ఎందుకంటే మనకు వచ్చే గ్రేవీ అంతా ఇదేనండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో మంచిగా ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి స్మెల్ రావద్దు కదా, అందుకని మంచిగా ఆయిల్ వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక ఆకు, మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోండి. తర్వాత పసుపు వేసుకొని చికెన్ కడిగిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసుకొని తీసుకోండి, దానివల్ల స్మెల్ రాకుండా ఉంటుంది. దాన్ని వేసుకొని ఇలా కలిపేసుకొని దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం చికెన్ కర్రీకి ఎంత పడుతుందో అంత మొత్తం ఇప్పుడే వేసేసుకుంటే చికెన్ ముక్క అనేది బాగా ఉడుకుతుంది కదండి. నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు, పెద్ద పెద్దగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కాసేపు అంటే ఒక ఆల్మోస్ట్ 5 మినిట్స్ వరకు దాన్ని మగ్గించండి. తర్వాత ఒక 4 టమాటాలు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా కొంచెం వాటర్ వస్తుంది దాంట్లో నుంచి. దీంట్లో టమాటాలు వేసేసుకొని దానికి మూత పెట్టేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. టమాటాలు మగ్గినాయి అని చెప్పి మనకు అర్థమైపోయిన తర్వాత దాంట్లో సరిపడినంత కారం వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి నేనైతే కారం ఎక్కువగానే వేస్తాను. నెక్స్ట్ కొత్తిమీర వేసి దాన్ని మిక్స్ చేసేసుకోండి, మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత దాన్ని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ముక్క మెత్తబడే వరకు దాన్ని చూసుకోండి. ఒకసారి మధ్య మధ్యలో చూసుకొని ముక్క ఉడికిందా లేదా చూసుకోండి. ముక్క ఉడికింది కొంచెం అనిపించిన తర్వాత సరిపడినంత వాటర్, అంటే మనకి చికెన్ పీసెస్ మునిగేంత వరకు వేస్తానండి నేనైతే వాటర్. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కానీ తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ ముక్క మునిగేంత వరకు నేను వాటర్ వేసేసుకున్నానండి. వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ముక్క పూర్తిగా ఉడికిపోయేంత వరకు మూత పెట్టుకొని, చూసారు కదా ఇలా మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువనే పెట్టుకొని దీంట్లో వేసిన పచ్చిమిర్చి అవన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి కదా. మనం ఒకసారి చెక్ చేసుకుందాం ముక్క ఉడికిందా లేదా అని చెప్పి చూసుకొని, దాని తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు, అవన్నీ వేసుకొని ఆ పొడిని వేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మంట పైన ఉంచకండి, ఒక 2 to 3 మినిట్స్ వేసుకోండి. దానివల్ల స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఎల్లిపాయ వేసుకున్నాం కదా, దానివల్ల స్మెల్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు. నిజానికి నేను తిన్ను కదా, నాన్ వెజ్ తినను కాబట్టి నేను సాల్ట్ టేస్ట్ అనేది చూడను. మీరు చూసుకోండి, ఈ టైంలో చూసుకొని అవసరమైతే ఈ టైంలోనే వేసుకోండి. నా దగ్గర అయితే మా అత్తమ్మ లాస్ట్లో వేస్తుంది. మీరు ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకోండి.
ఒక 2 to 3 మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని చూసారు కదా థిక్ గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు చూడడానికి వేడిపైన ఇలా ఉంటుంది కానీ తర్వాత చాలా థిక్గా వస్తుందండి గ్రేవీ. దీంట్లో సరిపడినంత కొత్తిమీర వేసేసి చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది తిన్నారు కదా మీకు ఎలా తెలుసు అనుకుంటారేమో, ఆల్రెడీ నేను తిని ఆపేసాను కాబట్టి నాకు తెలుసు. ఓకే అండి, ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. Please subscribe to my channel.